అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా టాపిక్స్ మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నది కార్పొరేట్ లైఫ్, వర్కింగ్ కల్చర్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్, లేకపోతే పాలసీస్, ప్రొసీజర్స్ అన్నీ వర్కింగ్ రిలేటెడ్ చాలా మట్టుకు డిస్కస్ చేస్తున్నాం కదండి. అంటే 1 or 2 ఫ్యామిలీ పేరెంట్స్ అవన్నీ చేసుకున్నాం. బట్ కొన్ని టాపిక్స్ కొన్ని వీడియోస్ మనం వర్కింగ్ గురించి అందాక ఆపి ఫ్యామిలీ, రిలేషన్షిప్, పిల్లలు వీటికి డిస్కషన్ కొద్దాం. ఎందుకంటే అస్తమాటికి వర్కింగ్ వర్కింగ్ అంటే ఫ్యామిలీ లేడీస్ అంటారు, ఏంటి ఈవిడ వర్క్ చేసేస్తుంది కాబట్టి అన్నీ అవే చెప్తుంటారు. వాట్ అబౌట్ కామన్ లేడీస్, లేకపోతే నాన్ వర్కింగ్ లేడీస్, వాళ్ళకి ఏవోటి ఉంటాయి కదా, ఏమైనా మంచి షేర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏం లేదు, బట్ మా కన్న అనుభవాలతో మనం షేర్ చేసుకుంటే బాగుండు కదా అని అనుకుంటాం. సో ఈరోజు వచ్చి మన టాపిక్ పిల్లలండి. నేను అబ్జర్వ్ చేశాను, సాడ్ ఇన్సిడెంట్స్ చాలా జరిగినవి ఉన్నాయి నా ఫ్రెండ్స్లోని, నా పిల్లల పిల్లల క్లాస్మేట్స్లోని. కొన్నిసార్లు మా పిల్లలతో మేము డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళు చెప్పిన పాయింట్స్ నిజమే కదా అని అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటివి షేర్ చేసుకుందాం. ఎప్పుడైనా సినిమాల్లో చూపించినట్టు ఫాదరు సన్ను, మదరు డాటరు, లేకపోతే మదరు సన్ను, అదేదో సినిమాలో చూపించినట్టు ఫ్రెండ్లీ అది మన కొంచెం తక్కువేనండి. అలాంటివన్నీ సినిమాల్లోనే చూస్తామేమో కానీ 90% ఆఫ్ ద పేరెంట్స్గానే ఉంటారండి. ఫ్రెండ్స్గా చాలా కష్టం. ఎందుకంటే మనం ఆ ఫేజ్ నుంచి వచ్చాం కదా. మన పేరెంట్స్ మన స్ట్రిక్ట్గా ఉండడం వల్లే మనం ఇలా చదువుకొని ఇప్పుడు ఇలా బాగున్నాం. మనం కూడా మన పిల్లలకి అలా స్ట్రిక్ట్గానే ఉంటేనే వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుంది, చదువు విలువ తెలుస్తుంది. ఫ్రెండ్లీ అనుకుంటే వాళ్ళు చదువు తీసుకుంటారేమో, ఏవో చాలా ఆలోచనలు మన పేరెంట్స్గా ఉండి ఫ్రెండ్లీగా ఉంటాం. కానీ అంత సినిమాల్లో చూపించినంత ఏమి ఉండవండి. మీరు కూడా నాతో ఏకీభవిస్తారని అనుకుంటాను. అఫ్కోర్స్ 10% or 15% ఆఫ్ పేరెంట్స్ రియల్గా వెరీ క్లోజ్గా ఉండి ఫ్రెండ్స్గా ఏరా అనుకొని చెప్పరా అని ఉండొచ్చు. బట్ నేను చూసిన పేరెంట్స్లో 80% ఆఫ్ పేరెంట్స్ అమ్మా నాన్న బాధ్యత తీసుకున్నారండి. ఫ్రెండ్లీ అనేది వెరీ రేర్. సో ఇలా ఉండడం వల్ల అంటే మనం ఎలా అబ్జర్వ్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నాను. మా మదర్ మమ్మల్ని ఫస్ట్ నుంచి చదువే ప్రపంచం, చదివితే ఫ్యూచర్ బాగుంటుంది, సెటిల్ అయిపోతే ఫ్యూచర్ బాగుంటుంది, ఇలాగే మాకు ఇన్కల్కేట్ చేశారు. సో దానివల్ల అది మంచిదే మాకు. మేము అప్పట్లో చిన్నప్పుడు ప్రెషర్ తీసుకున్నామా లేదో కూడా నాకు ఇప్పుడు 40 ఏళ్ళండి. ఎప్పుడు 8 ఏళ్ళ క్రితం 8 ఏళ్ళు పిల్లనప్పుడు 10 ఏళ్ళు పిల్లనప్పుడు 15 ఏళ్ళ పిల్లనప్పుడు తీసుకునే ఉంటాను. ఇప్పుడు పాత రోజులు కూడా గుర్తు రావట్లేదు. కానీ చదివే ప్రపంచం అని ఉన్న పేరెంట్స్ పాపం, ఎందుకంటే వాళ్ళు కష్టాలు పడి ఉంటారు కదండి. మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు అనుకుంటారు, మన పిల్లలు పడ్డ కష్టాలు వాళ్ళ పిల్లలు పడకూడదు అనుకుంటారు. కాబట్టి చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయని, ఉద్యోగాలు వస్తే డబ్బులు ఉంటాయని, డబ్బు ఉంటే అన్ని ఫెసిలిటీస్ వస్తాయని, అట్లీస్ట్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు, ఇవే అపోహల్లో పేరెంట్స్ ఉంటారు. మన పేరెంట్స్ అలాగే ఉన్నారు, మనకి అలాగే ఇన్కల్ట్ చేశారు. మనకు కూడా మన పిల్లలకు అదే చెప్తాం. 80% ఆఫ్ ద పేరెంట్స్ ఇలాగే ఉంటారు. మేబీ కౌంట్ హియర్ ఆర్ దేర్ రాంగ్ అయినా కూడా ఏమనుకోవద్దు. బట్ నేను అబ్జర్వ్ చేసిన పేరెంట్స్ అందరూ కూడా ఇలాగే ఉన్నారండి. ఫ్రెండ్లీగా ఉంటాం, షేర్ చేసుకుంటాం మంచి చెడు. కాకపోతే చదువు వచ్చేటప్పటికి వీఆర్ వెరీ స్ట్రిక్ట్ ఉంటాం. అవునా కాదా అండి? నిజంగా పిల్లలు నేను చదవను ఈ రోజు అంటే వదిలేస్తున్నామా అండి? లేదు కదా. కొట్టట్లేదేమో. ఒకప్పుడు మన పేరెంట్స్ నెత్తి మీద కొట్టి సొంటి పిక్కలు కొట్టి చాలామందిని బెల్ట్లతో కొట్టి, కర్రలతో కొట్టి, సరుగుడు కర్రలతో కొట్టి, ఇవన్నీ చాలా చిన్నప్పుడు చాలామందిని చూశానండి. వాళ్ళ పిల్లలు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పుకుంటున్నాము, మా డాడీ బెల్ట్తో కొడతారా బాబు చదవకపోతే. ఇలా వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్స్లో అంటే బెల్ట్తో కొట్టిన ప్రతి ఒక్కరు మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారని కాదు. బట్ జనరల్గా అప్పట్లో, ఇప్పుడు ఏంటో ఈ మీడియా అని, లేకపోతే ఏంటో ఈ పిల్లలు పేరెంటింగ్ మా పేరెంట్స్నే తిడుతూ కొట్టకూడదని అది ఇది. బట్ ఏదో ఒక టైంలో ఒక దెబ్బే వేసి ఉండొచ్చు, వేయకపోవచ్చు. కానీ పిల్లలకి చెప్పే విధానం చెప్తున్నాం కానీ వాళ్ళు వినరు కదండి. వింటే వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారు, మన పెద్దలు ఎందుకు అవుతారు? మన అనుభవాలు చెప్తూ ఉంటాం. బాబు చూడు, మేము ఇలా ఒకప్పుడు ఎంత కష్టపడి చదువుతున్నాం చూడు, కానీ ఇప్పుడు ఈ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నాం, లేకపోతే మీ నాన్న వ్యాపారాలు చేస్తున్నారు, నువ్వు అలా కాదు, మంచిగా చదువుకొని సెటిల్ అయిపోతే, లేకపోతే ఒక ఐఐటి కొడితే, లేకపోతే ఒక మెడిసిన్ కొడితే, ఇలాగ మనం ఇన్కల్కేట్ చేసి పిల్లలకి ప్రెషర్ ఇస్తూ ఉంటాం కదండి. అలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా పేరెంట్స్ పిల్లలతో ఎప్పుడైనా మాట్లాడారా అండి? నేను లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇది టాపిక్. జనరల్గా పేరెంట్స్తో ఎప్పుడైనా పేరెంట్స్ ఎప్పుడైనా పేరెంట్స్
ఆ ఫేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడడానికి ప్రయత్నించామా అంటే నేను చెప్తాను 100% నో అనే చెప్తానండి. ఎక్కడో వెరీ మెచ్యూర్డ్ పేరెంట్స్ ఉండొచ్చేమో, అంటే మెచ్యూర్డ్ అంటే మిగతా వాళ్ళ మెచ్యూరిటీ లేదని కాదు, బట్ నేను చెప్పేది ఏంటంటే చదువే ముఖ్యం, చదవండి చదవండి అనే థాటే మనకు ఉంటుంది తప్పితే పిల్లలు ఎంత ప్రెషర్ ఫీల్ అవుతున్నారు అనేది మనం ఆలోచించాం. ఎందుకంటే మనం అవన్నీ మనం కూడా ఫేస్ చేసాం కదా, ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళకి ఇన్ని సౌఖ్యాలు ఇస్తున్నాం కదా అనే కాన్సెప్ట్లోనే మనం ఉండిపోతాం. సో జనరల్గా పిల్లలు ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయ్యే టైం వచ్చి ఫ్రమ్ 8th స్టాండర్డ్ టు +2 జనరల్గా బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యేది ఈ టైంలోనేనండి. నేను అబ్జర్వ్ చేశాను, నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను, నా నైబర్స్, నా రిలేటివ్స్ అందరితో డిస్కస్ చేసిన తర్వాత నేను చెప్తున్నానండి, ఇన్ కేస్ నేను కూడా ఫేస్ చేశాను. 9th to 12th అన్నది ఎవ్రీ చైల్డ్ కెరియర్లోని చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అండి. మనం కూడా అదే అంటాం, ఒరే 10th క్లాస్ రా, పబ్లిక్ రా, చదవండి 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 అని మనం 8th నుంచి ప్రెషర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. 8th 9th ఫౌండేషన్ బాగుంటేనే 10th బాగుంటుందని, 10th ఫౌండేషన్ బాగుంటేనే ఇంటర్ బాగా ఈ ఐఐటి కొట్టేస్తారు, లేకపోతే జేఈ ఏమో ఇంకా ఎన్ఐటి కొడతారు, లేకపోతే మంచి బిట్స్ పిలానే కొట్టి మంచి దాంట్లో ఉంటాయి. ఇలాగా మనం పిల్లలకి ఫస్ట్ నుంచి ప్రెషర్ ఇచ్చి, ఇప్పుడున్న స్కూల్స్లో తెలుసు కదండి, ఎక్స్ కాలేజ్, ఎక్స్ స్కూల్, వై స్కూలు, ఒకటి రెండు ర్యాంకులు వాటిల్లో పెట్టేస్తున్నాం. మనం ఆ ప్రెషర్ ఇచ్చేస్తాం, వీళ్ళకి ఐఐటి సీట్ రావాలి, ఐఐటి సీట్ రావాలి. స్కూల్లో కూడా వాళ్ళు రుద్ది వదిలేస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళ బుర్రకి ఎంత ఉన్నదని ఒక పేరెంట్గా ఆలోచించామండి ఏ రోజైనా? నేను కూడా ఒక్కొక్కసారి అలాంటి తప్పులు చేశానండి, ఎందుకు ఒప్పుకోవాల్సిన నిజాలు కదా. సో ఇవన్నీ ఎప్పుడు తెలుస్తున్నాయి, నేను పర్సనల్గా నేను చెప్తున్నాను. మా బాబు +2 అయిపోయింది, ఇంజనీరింగ్ వాళ్ళకి అప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి. మా పాప ఇంజనీరింగ్కి వచ్చింది, బాబు ఇంజనీరింగ్ 3rd ఇయర్ 4th ఇయర్ వచ్చే టైంకి నేను 3rd ఇయర్లో కూర్చొని నేను మా హస్బెండ్ మా బాబు పాప కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం జస్ట్ క్యాజువల్గా. ఎందుకంటే అప్పటికి ఇంకా ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ వస్తున్నది, కొంచెం ఆ టఫ్ ఫేస్. భార్గవ్ ఎప్పుడైనా ఇలాగ నువ్వు ప్రెషర్ ఫీల్ అయ్యావా, లేకపోతే ఏంటి ఎప్పుడైనా అంటే చెప్పిన మాటలు విన్నప్పుడు ఒక్కసారి భయం వేసిందండి. ఏంటంటే మా బాబు చెప్పాడు, అవునమ్మా 9th నుంచి ఇంటర్ వరకు నేను పడిన ప్రెషర్ నాకే తెలుసమ్మా, 2-3 సార్లు మేడ మీదకి వెళ్ళి సూసైడ్ చేసుకుందాం అనుకున్నానమ్మా. ఇలా చెప్పేటప్పటికి టచ్ వుడ్ వాడికి మళ్ళీ ఆ నిమిషంలో, అంటే వాళ్ళకి మనం తిడుతుంటాం కదండి, ఏంట్రా నువ్వేం చదువుతున్నావు, ఏం ర్యాంకులు వస్తున్నావు, ఇంత కష్టపడి చదివిస్తున్నావు, నువ్వేమో ఇంత లగ్జరీస్గా మీకు అన్నీ ఇస్తున్నావు, చదవడానికి మీకు ఏంటి నొప్పి అని తిడుతుంటాం కదా. ఆ ఏజ్ కదా, మనం ఒకప్పుడు చాలా హర్ట్ అయ్యి ఉంటాం, కానీ ఏమిటో మన బాడీస్ అన్ని స్టబన్గా ఉండుంటే ఈరోజు పిల్లలు అలా తీసుకోలేకపోతున్నారు. దేవుడు ఎక్కడో ఉంది కాబట్టి మా పిల్లలు నా బాబు నాకు ఉన్నాడు. కానీ వాడు చెప్పుకున్నప్పుడు చాలాసార్లు నేను ఫేస్ చేశానమ్మా, నాకు సూసైడ్ కూడా చేసుకోవాలనిపించింది, చదువు మేము ప్రెషర్ ఇస్తుంటే. ఆ క్షణం నాకు అనిపించిందండి, అమ్మో ఇంత ప్రెషర్ ఇచ్చేనా నేనని. దేవుడు ఎక్కడో ఉన్నాడు కాబట్టి నాకు సరిపోయింది. కానీ నిజంగా ఆ రోజు ఆ క్షణంలో కనుక పిల్లలు ఏదైనా చేసుకుని ఉంటే మన జీవితకాలం సఫర్ అవ్వాలి కదండి. అది చెప్తుంటే నాకు ఇంకా ఇలాగా అసలు ఏంటా నాకు పేరెంట్గా తప్పు చేసానా అని అనిపిస్తుంది. అఫ్కోర్స్ తప్పు చేయట్లేదు మనం, కాకపోతే మనం ఏంటంటే వాళ్ళు సెటిల్ అవ్వాలనే కోరికతోటి చదవండిరా అని అంటుంటాం. అండ్ వాళ్ళ బుర్రకు కూడా మనం ఇంత లైఫ్ ఇస్తున్నాం కదా, ఏసీలు, మంచాలు, కుషన్లు ఇవన్నీ ఇచ్చి చదువురా, ఏంటి నీకు ఏం ఫుడ్ కావాలంటే అవి ఇస్తుంటే చదవడానికి ఏంటి నొప్పి అని మనం మాట్లాడుతుంటాం. కానీ వాళ్ళ మైండ్లో ఎలా ఉంటుందంటే, ఇన్ని నేను అడిగానా, ఏం ఐఐటి ర్యాంక్ రాకపోతే ర్యాంక్ రాలేనట్ట అని వాళ్ళకి రన్ అవుతున్నదేమో, ఏం జరిగిందో తెలియదు. కానీ టచ్ వుడ్ మా వాళ్ళ ఫేస్ దాటేశారు. కానీ దాటేసిన తర్వాత ఇలా డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పితే నాకు ఎంత బాధ అనిపించిందంటే, నేను 2-3 సార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నానమ్మా, కానీ నీ మొహం చూసి, నాన్న మొహం చూసి ఒక్కసారి ఇలాగా మనం ఒళ్ళు జలధరించడం, చచ్చి బతుకుతాం అనిపిస్తుంది కదా, అలా అనిపించిందండి. ఎందుకు నేను ఇంత ఇమ్మీడియట్గా మీకు చెప్తున్నానంటే, మీ పిల్లలు కూడా ఇది ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఇది మీరు అనుకుంటారు, ఇంతోటి మీ పిల్లలు ఇప్పుడు ఫేస్ దాటేసారు. లేదండి, ఇలాంటివి చాలామంది తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారండి. అది చదువు అవ్వచ్చు, లేకపోతే ఇంకే అదర్ యావిగేషన్స్ అయినా అవ్వండొచ్చు. మా పిల్లలు మాత్రం చదువు గురించి అని చెప్పారు. బట్ దేవుళ్ళమ్మ క్రాస్ చేసేసాము, ఇప్పుడు అసలు బేఖాతరు నేను అన్నీ సెటిల్డ్ అని చెప్పి ఇద్దరు చెప్తున్నారు. పాప ఇప్పుడు అలా చెప్పలేదులేండి, బాబు అలా బాబైనా పాపైనా మనం 9 నెలలు కష్టపడి, కానీ పిల్లలు మోసి తల్లి తండ్రి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి తల్లి సంరక్షణ, తండ్రి అందరూ ఉంటేనే కదండి వాళ్ళంతా పెరుగుతారు.
ఏ వయసులో రోజు పిల్లడు పోయినా, 9 నెలలు కడుపులో ఉండి పిల్లడు పోయినా, 25 పిల్లలు పోయినా, ఎంత గర్భశోకం అంటే తల్లిదండ్రులకి లైఫ్ లాంగ్ వాళ్ళు మనుషులు తేరుకోలేరండి. అందుకని ఎందుకు చెప్తున్నాను ఇదంతా బాధ అంటే, నా పర్సనల్గా నేను ఇది ఫేస్ చేశాను. నాకు ఆ క్షణంలో బాబు ఎప్పుడు చెప్పలేదమ్మా నా తిట్టుకు నాకు ఫీల్ అవుతున్నానండి. వాడు ఏడ్చేవాడా, మనం తిడుతుంటే ఏడుస్తున్నాడు, చదవమంటే చదవడు, అంతటి ఏడుపు ఒకటే అని అనుకున్నాం. కానీ ఆ క్షణంలో వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండడమో లేకపోతే దేవుడు కనుకరించడమో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసుకోలేదు. కానండి నిజంగా ఏదైనా చేసుకుంటే ఆలోచించండి మీరే. నా పరిస్థితి నేను ఇంతలా ఇలా మాట్లాడగలను, కానీ ఇప్పుడు నేను ఇంత ప్రౌడ్గా ఎందుకు అనుకుంటే అఫ్కోర్స్ వాళ్ళు ఇప్పుడు సెటిల్ అవుతున్నారు. కానీ అయ్యో ఆ రోజు అంత బాధ పెట్టానా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, మీలో కూడా నాలాగే పేరెంట్స్ అందరూ చాలామంది ఉంటారు కదండి. ప్లీజ్ ఒక్కసారి, నేను అయిపోయిన తర్వాత అడిగాను, లైక్ 9 to 12 అయిపోయి ఇంజనీరింగ్ వచ్చి వాడు చిలాన్ మోడ్లో ఉన్నప్పుడు అడిగాను. కానండి ఒక్కరోజైనా 9th నుంచి 12th లోపల అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 6 months ప్లీజ్ మీ పిల్లల్ని అడగండి, నాన్న ఇబ్బంది పడుతున్నావా, నీకేమైనా రావటం లేదా, నీకేంటి, నువ్వు ఎంత చదువుతున్నా నీకు అర్థం కావటం లేదా, నీ కెపాసిటీ ఏంటి, ఇలా ఒకసారి కనుక్కోండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. నేను ఎందుకు చెప్తున్నానా ఇంతలాగా అన్నది ఆలోచించండి. ఒక పేరెంట్ అంటే టీచర్లు తిట్టేసి పేరెంట్స్ తిట్టేస్తే పిల్లలు ఎవరితో చెప్పుకుంటారండి? వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదే ఫేస్ చేస్తుంటారు మోస్ట్లీ. ఇప్పుడు మొత్తం అందరూ అదే ఇంటర్మీడియట్, మొత్తం అందరూ అదే 9th 10th ఇంటర్ అదే చదువుతున్న వాళ్ళు అందరూ బ్యాచ్ అంతా అలాగే ఉంటారు కదండి. స్కూల్స్ ఇచ్చే ప్రెషరు, పేరెంట్స్ ఇచ్చే ప్రెషరు, ట్యూషన్స్ ఇచ్చే ప్రెషరు, ఫ్రెండ్స్కి వస్తున్నాయి మనకు రావట్లేదు, ఇలా కంపారిజన్స్ ఎక్కువైపోయి వాళ్ళు ఎంత ప్రెషర్ ఫేస్ చేస్తున్నారో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక మదర్గా, ఒక పేరెంట్గా ఆన్ బిహాఫ్ ఆఫ్ మా హస్బెండ్ కూడా చెప్తున్నాను, మీ పిల్లలతో ఎక్స్క్లూజివ్లీ 9th to ఇంటర్ చదివే పిల్లలతో 3 monthsకి ఒక్కసారైనా మాట్లాడి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఒకసారి మాట్లాడండి. నిజంగా వాళ్ళు బియాండ్ ద కెపాసిటీ చదివి వాళ్ళు తట్టుకోలేక ఏదైనా థాట్స్ ఉన్నాయేమో కనుక్కోండి. ఎందుకంటే జరగరాని జరిగిపోతే ఏమీ చేయలేమండి. ఇది నేను చెప్తున్నాను సీరియస్గా. జరగరాని జరిగిపోతే ఏమీ మనం వెనక్కి తీసుకురాలేము. అంత హ్యాపీగా ఉన్న లైఫ్స్లో శూన్యం అయిపోతుందండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను అబ్జర్వ్, నాకు లక్కీగా దేవుడు ఎక్కడో ఉండి అయిపోయింది కానండి. మా ఫ్రెండ్, మా పాప క్లాస్మేట్ వాళ్ళ అన్నయ్య, అసలు అది తలుచుకుని నాకు 1 week నాకు నిద్ర పట్టలేదు. ఏంటంటే పిల్లడు మా బాబు వయసు, పాప మా పాప వయసు. బాబు ఏం ప్రెషర్ తీసుకున్నాడు, అది ఏం ఫెయిల్యూరా మనకు తెలియదు, అది భగవంతుడికే తెలియాలి, వాళ్ళ పేరెంట్స్కే తెలియాలి. ఎడ్యుకేషన్ ఫెయిల్యూరా అంటే అబ్బాయి బాగా చదువుతాడు, ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్ అవుతున్నది, కానీ సూసైడ్ చేసుకున్నాడు. అది తలుచుకొని పేపర్లో పడి వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉంటే నాకు తెలిసి ఇప్పుడు మాటలు రావట్లేదు కానండి. అసలు ఆ ట్రామాలోంచి నేను 1 week రాలేకపోయాను. అమ్మో, ఇదే మనకి జరిగి ఉండుంటే ఎలాగా? అబ్బాయి ఏం ప్రెషర్ తీసుకున్నాడో తెలియదండి. అది చదువు అయి ఉండొచ్చు. ఆ అబ్బాయికి ఏం జరిగిందో మనకి అన్నీ వాళ్ళ పేరెంట్స్కే తెలియాలి, వాళ్ళ సిస్టర్కి వాళ్ళకి తెలియాలి. కానీ ఆ పేపర్లో అబ్బాయి పేరు చూసి చెప్పాలని అబ్బాయి చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకునే అంత కష్టం ఏంటంటే పేరెంట్స్ చెప్పుకోలేనంత. నిజంగా అప్పు ఉంటే పేరెంట్సే కదండి తీరుస్తారు. చదవలేకపోతున్నానని చెప్పే విధానంగా చెప్పండి. మనం కూడా అడగాలండి. వాళ్ళు చెప్పరు, పిల్లలు ఏం చెప్తారండి, అయ్యో తల్లిదండ్రులు చదివిస్తున్నారు వాళ్ళకి మనం బెటర్ రిజల్ట్స్ ఇవ్వాలన్న ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది తప్పితే, ఒక్కసారి నా అమ్మ నాతో మాట్లాడితే బాగుండు, నాన్న నాతో మాట్లాడితే బాగుండు, నేను నా బాధ చెప్పుకో, ఆ స్కోప్ ఇవ్వండి. ఫ్రెండ్లీగా ఉండండి అన్నారని ఏరా పోరా అమ్మ నాన్న మీద ఇలా ఏరా నాన్న ఏమే అమ్మ అలా అని కాకపోయినా వన్స్ ఇన్ 3 months అయినా కూర్చోబెట్టి, ఏంటన్నా నీకేమైనా కష్టం ఉందా, ఏంటైనా ఇబ్బంది ఉందా, మనీ అయినా సరిపోతుందా, ఇక్కడ కాలేజ్కి వెళ్ళే పిల్లలకి ఖర్చులు ఉండొచ్చు, బియాండ్ ద లిమిట్ మనం ఇచ్చేమని చెప్పట్లేదు. చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, సరదాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. నీకేం సరిపోవట్లేదా, ఏమైనా గిల్టీ ఫీలింగ్, ప్లీజ్ అడగండి, పిల్లల్ని అడగండి. నేను ఇంతలాగా ఈ వీడియో 15-20 minutes చెప్తున్నాను అని అంటే, పేరెంట్స్ ఎప్పుడు స్ట్రిక్ట్గానే ఉంటారు, ఇలాగే ఉండాలి, అప్పుడే పిల్లల లైఫ్ బాగుంటుంది అనుకోవడం ఒక పద్ధతి కరెక్టే. కానీ ఇప్పుడున్న పిల్లల మెంటల్ స్టెబిలిటీ కానీ, ఇప్పుడున్న పిల్లల థాట్ ప్రాసెస్ కానీ పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలండి. మనం ఏదో జెన్జీ
పిల్లలందరూ ఏడిపిస్తూ ఉంటారు, ఏదో నువ్వు జెన్జీ మామ్, లేకపోతే ఆల్ఫా మామ్, బేటా మామ్, ఇవేవో ఉంటూ ఉంటాయి. నాకు సరిగ్గా అవన్నీ అంత టెక్నాలజీస్ ఆ వర్డ్స్ తెలియవు. కానీ వాళ్ళు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తే సినిమాలు ఎఫెక్ట్ అవనివ్వండి, లేకపోతే ఏం ఎఫెక్ట్ అనండి, ఫ్రెండ్లీగా ఉండాలని, ఏదైనా షేర్ చేసుకోవాలని అనుకుంటాం. మనం మాత్రం ఒక లిమిట్, ఒక లైన్ గీసేస్తాం. పేరెంట్ అంటే ఇలాగే ఉండాలి, పిల్లలంటే అలాగే ఉండాలి. కొంచెం బయటికి రండి, స్ట్రిక్ట్గా ఉండండి, లిమిట్స్ పెట్టండి, బట్ టేక్ టైం. పేరెంట్స్గా పిల్లలతో మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి. వన్స్ ఇన్ 3 months, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్, అసలు అవ్వకపోతే వన్స్ ఇన్ 3 months. ఏం జరుగుతుంది నాన్న, ఏం జరుగుతుందమ్మా, అంతేగాని వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ప్రతి క్షణం అడిగేసి ఇంకా వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అలా కాదు. ఏదైనా సరే మానిటర్ చేయండి, రెస్ట్రిక్ట్ చేయండి, బట్ లిమిట్ పెట్టండి. ఫ్రెండ్లీగా ఉండండి, ఓవర్ ఫ్రెండ్లీ వద్దు. అడగండి, తెలుసుకోండి, అడగండి, తెలుసుకోండి. అస్తమాటికి ఆర్డర్స్ ఇవ్వడమే కాదండి, అడగండి. వాళ్ళు పడుతున్న ఇబ్బంది ఏంటో అడగండి పేరెంట్గా. ఇదే మనం మిస్ అవుతున్నామండి పేరెంటల్ లైఫ్లోని. మనం ఆ పేరెంట్స్కి మనం ఎప్పుడు ఎదురు చెప్పలేదు కాబట్టి మేము ఇప్పుడు ఇంత మంచి పొజిషన్లో ఉన్నాము, మన పిల్లలు కూడా మనకి ఎదురు చెప్పకూడదు అనే స్టేజ్ దాటిపోయిందండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆఫ్ పిల్లలు, వాళ్ళకి నాలెడ్జ్ బైబర్త్ వచ్చేస్తుంది, లేకపోతే టెక్నాలజీ వైజ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఎక్కువ వస్తున్నాయి. మనం పేరెంట్స్ టీచ్ చేయక్కర్లేదు, కానీ స్ట్రగుల్స్ మాత్రం షేర్ చేసుకునే ఫ్రీడమ్ పేరెంట్స్గా తీసుకోండి, ఇవ్వండి. పిల్లలకి చెప్పండి, కష్టం వస్తే మేము ఉన్నాము చెప్పండి. మాకు ఫ్రెండ్స్కి 100 చెప్పుకో, నాకు ఒక్కటి చెప్పు, ఆ ఒక్కటి నేను తీరిస్తే నీకు నమ్మకం కలిగితే అప్పుడు మిగతా 99 షేర్ చేస్తాం. మనం ఒక్క స్కోపు ఇవ్వకుండా, అసలు మనం ఆ అవకాశం ఇవ్వకుండా, అటువైపు వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ఎంతసేపు చదువు 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 అని చెప్పి ఒక రెస్ట్రిక్ట్ చేసేసి, వాళ్ళకి ఒక బౌండరీ గీసేసి ఓన్లీ 1 way కమ్యూనికేషన్, 2 way లేకపోతే ఎండప్ అయ్యేది పిల్లల లైఫ్ అండి. పేరెంట్స్కి అది తెలియట్లేదు ఈ రోజుల్లో. చెప్పినాక నేనే గ్రహించలేకపోయినా, ఎంతసేపు చదవరా, చదువు 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 చదువు, చదివితే నువ్వు ఐఐటీ సెటిల్ అయిపోతే నీ లైఫే బాగుంటుంది, లేకపోతే నెక్స్ట్ ఎన్ఐటీ సీట్ కొట్టేస్తే నీ లైఫే బాగుంటుంది, బిట్స్ పిల్ల ఇదే ఆలోచించని తప్పితే వాళ్ళకి కెపాసిటీ ఉందా లేదా, వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారని నేను అంటే ఏముంది చదవరా అని అనుకుంటాం మనం, కానీ అది ఒక్కసారి గ్రహించకపోతే ఎన్ని అనర్థాలు జరిగి ఉండేవో. కాలం దాటిపోయింది కాబట్టి ఓకే, నిజంగా ఇలా ఈరోజు పేపర్లో చూడండి, ఈరోజు నేను మాట్లాడుతున్నది 18th February 2025, జస్ట్ వేటి న్యూస్లో వచ్చింది. 10వ తరగతి అమ్మాయి అదేంటది చదవలేక, అంటే అసలు ఎగ్జామ్స్ బియాండ్ ఆవిడ చదువుకోలేక, ఆవిడ మెంటల్ టెన్షన్ పడలేక 4th floor నుంచి దూకి చనిపోయిందట. పిల్ల 10th class పిల్ల, 15 ఏళ్ళండి. ఏంటి అంత ప్రెషర్ వస్తుంటే, అంటే మా పేరెంట్స్ ఇస్తున్నావానా లేకపోతే వాళ్ళు తీసుకుంటున్నారో మాట్లాడుంటే సరిపోతుంది కదా. అది ఈరోజు అదో ఇన్ఫర్మేషన్ చూశానండి. 18th February, మీరు కావాలంటే ఈవినింగ్ న్యూస్ ఏదైనా ఉంటే లోకల్ తెలుగు ఛానల్, 10th class అమ్మాయి ఫర్ సమ్ రీజన్, రాసిన రీజన్ మాత్రం చదవలేక మనస్తాపం చెంది, ఇది ఒక్క ఎగ్జామ్ అయిందండి 10th class. నిజం చెప్పాలంటే ఇంకా 4 exams ఉన్నాయి, సెంట్రల్ ఎగ్జామ్స్ సిబిఎస్ఈ అవుతున్నాయి కదా. చనిపోయింది పిల్ల. ఆ తల్లిదండ్రులకి ఎంత గర్భశోకం అండి. 3 days బ్యాక్, పేర్లు చెప్పకూడదు, సమ్ ఎక్స్ కాలేజ్, వై కాలేజ్, అదొకటి దూకిస్తున్నారండి వాళ్ళ కాలేజీల నుంచి. అంటే ఎంత ప్రెషర్ ఫీల్ అవుతున్నారు తల్లిదండ్రులు, చెప్పుకోలేకపోతున్నారా లేకపోతే ఏంటి, ఏం జరుగుతుంది? పిల్లల భావాలను అర్థం చేసుకోండి ఒక పేరెంట్గా. మీరు అనుకుంటారు ఇంత సోది చెప్పింది ఏంటి అని అనేది, కానీ ఇంతలో కూడా బాధను అర్థం చేసుకుంటారు. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఒక లైవ్ ఎగ్జాంపుల్, ఈ రోజుల్లో న్యూసెస్ ఒక లైవ్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ దేనికంటే 1 way కమ్యూనికేషన్ ఫ్రమ్ పేరెంట్స్ టు చిల్డ్రన్ ఉంటుంది తప్పితే 2 way కమ్యూనికేషన్ ఉండటం లేదు. అటు వాళ్ళు చెప్పేది మనం వింటం లేదు. పేరెంట్హుడ్ చెప్పేవులే, నోరు మూసుకొని చదువు, చాలు, నీకు ఎన్ని సౌఖ్యాలు ఇచ్చినా చదవటం లేదు, ఇదే అంటాను తప్పితే అవును నాన్న ఏంటి, ఎక్కడ నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు అడిగే పేరెంట్స్ ఉండొచ్చు. అడగని పేరెంట్స్కి ఇది ఒక రిక్వెస్ట్ అండి, ఒక్కసారి మన పిల్లడు కానీ పిల్ల కానీ లేదు అని ఇమాజిన్ మనం చేసుకోలేము. అంటే నాకు బాధ వచ్చేస్తుంది. బట్ అదే జరిగితే మన లైఫ్లో నువ్వు కోట్లు సంపాదించు, నువ్వు కోటీశ్వరుడు అవ్వు, నీకు బంగ్లాలు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, మన పిల్లలు మన దగ్గర లేకపోతే ఎందుకండి, భూమి మీద లేకపోతే ఎందుకండి? ప్లీజ్ ఆలోచించండి. ఒక పేరెంట్గా ఇది ఒక సిన్సియర్ రిక్వెస్ట్.
నాలాగే మీ ఫ్రెండ్స్లో కానీ మీ చుట్టాల్లో కానీ మీ రిలేటివ్స్ మీ నైబర్స్లో ఎవరైనా ఇలా ఫేస్ చేస్తున్న వాళ్ళు చేసిన వాళ్ళు ఇవన్నీ నిజమే, మనం కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ఆల్రెడీ పిల్లలు సెటిల్ అయిపోయిన ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ మనవలు, ఇవన్నీ చూసి, ఎందుకంటే ఈ రోజుల్లో జనరేషన్ పిల్లలు ఇలా ఉన్నారండి, షేర్ చేసుకోలేకపోతున్నారు, అడగట్లేదు మనం. సో ఒక పేరెంట్గా ప్లీజ్ ఎస్పెషల్లీ 9th to 12th పిల్లలకి వాళ్ళ సిట్యువేషన్ కనుక్కోవడానికి ట్రై చేయండి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి, పాజిటివ్గా వాళ్ళతో ఉండండి, ప్రెషర్ ఇవ్వండి, చదువుకోమనండి, బట్ ఎంతవరకు తీసుకుంటున్నారో అది మానిటర్ చేయండి. ప్లీజ్ సిన్సియర్ రిక్వెస్ట్ అండి, మన పిల్లల్ని మనమే కాపాడుకుందాం. ఉంటానండి.